ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది, కానీ మంచి ఆవిడ. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది, కానీ మంచి ఆవిడ. హైదరాబాద్ లో సంపన్న కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు విలాసవంతమైన విద్యా సంస్థగా పేరొందిన మెరిడియన్ విద్యా సంస్థలకు అధినేతగా బుట్ట రేణుక పేరు సుపరిచితమే. వారి కుటుంబానికి పంజాగుట్ట కూడెలో వేల కోట్ల విలువైన భవంతులున్నాయి. అయినా కూడా సీఎం జగన్ దృష్టిలో ఆమెకున్న ఆస్తులు అంతంత మాత్రమే. ఇటీవల ఎన్నికల ప్రచారంలో బుట్ట రేణుకమ్మ సౌమ్యురాలు, ఆస్తులు అంతంత మాత్రమే అంటూ ప్రజలకు జగన్ సెలవిచ్చారు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు మర్చిపోక ముందే ఇప్పుడు వారి కుటుంబానికి చెందిన 15 ఆస్తులపై ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వేలం నోటీసును ప్రకటించింది. మెరిడియన్ విద్యా సంస్థల పేరును కూడా ఇందులో పేర్కొనడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బుట్టా రేణుక 2014లో కర్నూలు లోక్సభ సభ్యురాలిగా వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, బుట్టా రేణుక ఆస్తులను వేలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు ఎన్నికల సమయంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. బుట్టా రేణుక ఆమె పిఎస్ నీలకంఠ పేరిట తీసుకున్న అప్పు 360 కోట్లు చెల్లించకపోవడంతో షూట్ గా పెట్టిన 15 స్థిరాస్తులను అమ్మకం కోసం బెంగళూరు చెందిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ఈ వేలం అమ్మకం ప్రకటన జారీ చేసింది. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ కావడంతో ప్రజల్లో ఇది చర్చనీయాంశం అయింది. ఈ నెల 29న వైసీపీ అధినేత సీఎం జగన్ ఎమ్మిగనూరు వివర్స్ కాలనీ మైదానంలో నిర్వహించిన మేము సిద్ధం సభలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల అభ్యర్థులను పరిచయం చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెలు ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉందని అంటూ పేదరాలుగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు సీఎం జగన్. గతంలో బుట్టా రేణుక ఆమె కుమారుడు ఓ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళ ఆస్తుల వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. సీఎం జగన్ మాటలు జోడించి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బుట్టా రేణుకకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో బుట్టా రేణుక ఆమె భర్త బిఎస్ నీలకంఠ పేరిట ఉన్న వివిధ స్థిరాస్తులను తాకట్టు పెట్టి 1995 నుంచి 2012 వరకు పలు దఫాలుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పులు తీసుకున్నారు. తీసుకున్న అప్పు వడ్డీతో సహా దాదాపు 360 కోట్లు చెల్లించాలని 2019 నవంబర్ 18న డిమాండ్ నోటీసు కూడా జారీ అయినట్లుగా ఆ సంస్థ ఇచ్చిన ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ ప్రధాన పత్రికలో ఎల్ఐసి హెచ్ఎఫ్సి బెంగళూరు మేనేజర్ గురువారం ఈ వేలం అమ్మకం కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. 360 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి హెచ్ఎఫ్సికి చెల్లించాల్సినటువంటి బుట్టా రేణుక ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉందంటూ ఆమెను ఓ పేదరాలిగా సీఎం జగన్ నమ్మించేటువంటి ప్రయత్నం కూడా రాజకీయ నాయకులకు వెలువడంటూ ఇది ప్రజల్లో కూడా చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వేల కోట్ల అప్పులు తీసుకున్న ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి 100 కోట్ల లో రుణం తీసుకున్నటువంటి బుట్టా రేణుక దంపతులు తీసుకున్న అప్పులను సకాలంలో ఎందుకు చెల్లించలేదనే సందేహాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రుణాలను ఎగవేసి వారి జాబితాలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించడంతో పరిస్థితి తారుమారింది. దీంతో బుట్టా రేణుక కుటుంబ పరపతి కూడా అమాంతంగా పడిపోయిందన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి ఎన్నికల సమయంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చినటువంటి ప్రకటన బుట్టా రేణుక కుటుంబానికి కూడా పర్సనల్ గా కొంత భారీగా డ్యామేజ్ చేకూరుతున్నటువంటి కూడా వైసీపీలోనే బాగా ప్రచారం జరుగుతున్నటువంటిది. ఈ అంశాన్నే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల్లో